అందరికీ నమస్కారం అండి. లేట్గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో ఫస్ట్ తీశాను కానీ ముందే నేను అప్లోడ్ చేయలేకపోయానండి. అరిసెలు వండామండి పండక్కి. ఇదిగోండి, ముందు బెల్లాన్ని ఇట్లాగా చితకొట్టేసి దానిలో బెల్లం ములిగేంత వరకు వాటర్ పోయాలండి. అంటే అరిసెలు వండుకోవటం మీ అందరికీ వచ్చు, కానీ మేము ఎలా వండుతామో మీకు చూపిస్తామండి. మా అత్తయ్య గారు 50 సంవత్సరాల నుంచి వండుతున్నారు. బెల్లం ములిగేంత వరకు పోయాలన్నమాట. ఇప్పుడు కొంచెం గెడ్లగా ఉన్నా కానీ ఏం పర్వాలేదండి. మరీ పెద్దవి కాకుండా కొంచెం నేను చూపిస్తున్నాను కదా, అట్లా అంతవరకు సైజులు సరిపోతాయండి. పొయ్యి మీద పెట్టి మంట పెట్టామన్నమాట. తిప్పి ఎంత బెల్లం అంతా కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత వడగడతాము. దాంట్లో బెల్లంలో తయారు చేసేటప్పుడు ఇసుక కానీ లేకపోతే చెరుకుతో తయారు చేస్తారు కదండి బెల్లం. చెరుకులో వచ్చే పిప్పి అదంతా కూడా ఒక్కోసారి ఉంటుందన్నమాట. తినేటప్పుడు అవన్నీ చిరాకుగా ఉంటాయి. ఇట్లాగే పాల తాలూకుల్లో కూడా ఇట్లాగే కరగబెట్టుకొని వేసుకోవచ్చండి. ఇంకోండి, నేను కూర్చొని ఇక్కడ కలుపుతాను అనమాట. మా ఇంటి ముందే ఇట్లాగా పెట్టుకున్నాం. ఇంకా మీరు పండక్కి ఏమే ఊరు వెళ్ళారో, మీ ఊరేంటో చెప్పండి. మేము మాత్రం ఏ ఊరు వెళ్ళలేదండి, మేము విజయవాడే. మా అమ్మ వాళ్ళు విజయవాడలోనే ఉంటారు, మా అత్తగారు అందరూ విజయవాడలోనే ఉంటారండి. ఇదిగోండి, బాగా పాకు రాకుండా బెల్లం కరిగిన తర్వాతనే ఇట్లా వడకట్టాలన్నమాట. ఇప్పుడు అది ఉంది కదండి వడకట్టింది, ఆ రసం తీసుకొని ఇప్పుడు పాకం వచ్చే వరకు తిప్పుతాం అన్నమాట. అంటే మీకు అందరూ తెలుసు, కానీ ఊరిని ఎవరైనా కొత్తగా పెట్టేవాళ్ళకి తెలిసాలని ఇలా పెట్టానండి. ఇంకా ఇదిగోండి, నువ్వుల్లో కూడా ఇసుక ఉంటుంది, దాన్ని కూడా ఇలా జల్లించుకోవాలి. నెయ్యి అండి, నెయ్యి అయితే కొంచెమే వేస్తాము, ఎందుకంటే నెయ్యి ఎక్కువ వేసామనుకోండి దాంట్లో ఉన్న తీపి సరిపోదన్నమాట. 4 కేజీలు బెల్లం వేసామండి, ఒక 1/2 కేజీ పంచదార కూడా వేసాము. మా అత్తగారు అలాగే వేసి చేస్తారనమాట. పంచదార కూడా కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది అంటండి. ఇంకా యాలక్కాయల పొడి, నువ్వులు కూడా ఇవేమి ఆపమండి, పాకంలోనే వేసేస్తాము. పాకంలోనే వేసేస్తే మళ్ళీ మనం అరిసెలు వండుతాం కదండి, అప్పుడు అవి వేడెక్కుతాయి అన్నమాట. అట్లాగా నువ్వులంటే విడిగా కూడా మనం తినేస్తాం కదండి, ఏం పర్వాలేదు. వేపుకుంటేనే కొంచెం మాడిపోతాయి. మళ్ళీ కొంతమంది పైన అద్దుతారండి అరిసెల మీద కనపడాలని, అప్పుడు కూడా మాడిపోయి వేరే టేస్ట్ వస్తాయి. పాకంలో కనుక వేసుకుంటే నూనెలు పాకంలో ఉడుకుతాయండి, మళ్ళీ నూనెలో వేపేటప్పుడు నూనెలో కూడా వేపుతాయి అన్నమాట. అలాగా వేసుకోండి. ఇంకా పాకం వచ్చే వరకు తిప్పుతున్నారనమాట. ఇంకా మా అత్తయ్య గారు ఈ లాస్ట్లో కూడా అట్లాగే కొన్ని మాటలు ఉంచేసాను, ఆవిడ మాట్లాడిద్ది వినండి. నా వీడియోలు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకండి యాలక్కాయ పొడి వేస్తున్నాం, కొంచెం పంచదార వేసుకొని మిక్సీలో వేస్తే యాలక్కాయలు బాగా పౌడర్ అయిపోతాయి అన్నమాట. అదిగోండి, నెయ్యి కూడా సగం అన్నారు కానీ నేను మొత్తం పోసేసానండి. తర్వాత చూస్తే దాంట్లో కొంచెమే ఉంది. తగ్గించేదైతే అటువైపు పిన్ని, గ్యాస్ బండ్ పంట దిక్కు, పెంచేదైతే ఇటువైపు తిప్పుతూ అన్ని వెళ్తున్నాం. మరి నెయ్యి అన్ని కరవాలి కదా, నెయ్యి అదే ఈ గిన్నెలో వచ్చేది పాకం, అది కాదు. మంచి బెల్లం వేసింది, గడ్డ 30 కేజీ బెల్లం వేసింది. అసలు బెల్లం ఎర్ర బెల్లం కదా. నన్ను తీరువా ఎల్ల మాట అర్థం చేసుకుంటూ పెడుతున్నావు, నన్ను చూపించలేదు. మా అత్తగారు చేసిందండి, ఆవిడ పేరు పెట్టాలంట. పెట్టువా సంక్రాంతికి మా అత్తగారు చేసిన అరిసెలను పెడతాను అంతే, ఫోటో పెట్టాలి. ఫోటో పట్టిస్తాను, ఫోటో పక్కన అరిసెలు పెడతాను. ఓ పక్క నాయనమ్మ, ఇంకా నాకు నెయ్యి స్మెల్లే రాలేదు. ఇంకా చాలా ఆపేత్తువా, ఇది కలిపేద్దాంలే పిండి. రాను మరి అసలు రావాలి కదా, వచ్చినాకే చేసాం, ఏ ప్రాబ్లం ఉండదులేము. పెట్టినా పక్కకి వెళ్ళింది, నేను పిన్ని చెయ్య మాత్రం నలుపుతో పడింది. రాజీ చెప్పండి, నువ్వే ఫస్ట్
ఈరోజు సగం పైన పోసేది ఒకళ్ళు, సగం పైన ఇంకొకరు పోతుంది. నువ్వు కూడా దలుపుకోమా. నువ్వు కూడా మా పక్కన ఇలాంటి మెయింటైన్ చేయగలవా? ఆ ముగ్గురు చేస్తుంది. మంచితనంతో నిజంగా నాన్న చంపాలి అర్థం చేసుకోండి. బాగానే పట్టాడు అత్తయ్య దగ్గర ఉన్నాయి అమ్మ చెప్పక అయ్యా చూడు నా క్యాను శుభ్రంగా ఎండలో పెట్టినయ్యా చూసుకోమా అమ్మ. నిన్ను మా అమ్మ అన్నాడంటే అమ్మ ఇదిగో నువ్వు ఈ మామ ఏం చూసుకుంటాడు అని అడుగుతున్నాడు రాజు. మాకు మా ఊరి నుంచి వస్తాయిలేండి, మాకేం వద్దు. శుభ్రంగా అంత చూసేసి ఫోటో తీసుకుని నా ఫోటో దీని తెల్లకి తినడా నన్ను బాగా కనపడ్డాడు కూడా. ఎవరిని? పెద్ద అమితాబ్ బచ్చన్ కావాలి. ముసలి కానీ అందరు నవ్వుకుంటారు. అమ్మ నవ్వుతూ ముసలాలు ముసలగొండకి అసలు కండు చదివించిన దాన్ని పోయినేడు తీస్తానంది, నేనే వద్దన్నా. పెద్ద మనవరాలు తీస్తాను మేమంటే తీయలేము. హీరోయిన్లు, డైరెక్టర్లు, ఫోటోగ్రాఫర్లు అందరూ మీరే. మేమే కనీసం కమీడియన్ కూడా పనికిరా. తిన్నాడా ఎక్కువ గట్టిగా కొంచెం పెట్టదు. నువ్వు సరి చేసుకోరామా. చిన్నదంటే నాయన మళ్ళీ పెద్దది అంటదని చిన్నగా వేయట్లేదు. చిన్నది నాయనమ్మకేం పెద్దదే కావాలి. పిండి సల్లుడి అలాగా ఉంటే అలా రౌండ్గా వస్తాయి. చిన్నోడా నువ్వు